తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే బలి పూజ ఒకటి చేస్తారు కదా, ఆశ్లేష బలి పూజ అని. కొంతమంది గోదావరి నది తీరంలో చేయాలంటారు, కొంతమంది సముద్ర తీరంలో. ఎక్కువగా అయితే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చేస్తే మంచిదంటారు. అసలు ఎక్కడ చేయించుకోవాలండి పూజ అనేది? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ ప్రశ్న గురించి అడుగుతూనే ఉన్నారు. నిజానికి ఆశ్లేష నక్షత్రం అనేటటువంటి సర్ప నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు సర్పదోషంతో ఉన్నటువంటి వారు కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టినటువంటి ఏ జాతకుడైతే ఎవరైతే ఉన్నారో నిజానికి ఇది గోదావరి క్షేత్రం చేయడం అనేటటువంటిది ఒక పద్ధతి. అలాగే ఇది పుణ్యక్షేత్రమైనటువంటి కుక్కీలో చేయడం అనేటటువంటి ఒక పద్ధతి. అయితే ఇక్కడ పద్ధతులు అనేటటువంటివి చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఇవి సాంప్రదాయాన్ని బట్టి ఆచారాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు కుక్కీలో చేసేటటువంటి పద్ధతులన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పద్ధతులు అప్పటి నుండి పురాతన నుంచి ఎలాగ వచ్చాయో ఆ రకమైన పద్ధతులతో అక్కడ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ సామూహికంగా అందరినీ గుంపులో గోవిందయ్య లెక్క, నలుగురితో నారాయణ లెక్క అందరినీ గుంపులో చేయిస్తూ ఉంటారు. అలా కాకుండా నిజానికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు తప్పకుండా ఆశ్లేష బలి చేయించుకోవాలని శాస్త్రము. అందులోనూ మూడు దోషాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టి కాలసర్పదోషం ఉంటే చేయవలసినటువంటి పద్ధతి ఒక రకంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం అయ్యుండి కర్కాటక రాశి అయ్యుండి నాగదోషం రాహుకేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉంటే దానికి ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. కేవలము లగ్నంలో గనక రాహు కానీ కేతువు కానీ ఉంటే గనక దానికి చేయవలసినటువంటి పద్ధతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే చేసే పద్ధతులు మారుతాయి. అది ఆ జాతకాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. లేదు మామూలుగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టారంటే వాళ్ళకు ఆశ్లేష బలిని చేయించడం ఉంటుంది. ఇందులో మళ్ళీ సర్ప సంస్కారము, నాగ ప్రతిష్ట, అలాగే అష్టనాగ పూజ అని చెప్పేసి దీనికి పలు రకాలైనటువంటి విధానాలు, పద్ధతులు అనేటటువంటి ఉంటాయి. అవి జాతకాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్క జాతకుడు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవలసిందే. అది ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే, పెద్దవాళ్ళ, దానికి వయసుతో నిమిత్తం లేదు, దేనితో సంబంధం లేదు. పరిహారం మాత్రం తప్పకుండా చేయించుకోవాలి. లేదు అనంటే అది వంశపారంపర్యంగా వెంబడిస్తూనే ఉంటుంది. తరతరాలుగా దాని యొక్క ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో దాన్ని అనుభవించవలసినటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. లేదా జన్మాంతాల వరకు ఆ యొక్క కర్మ అనుభవించవలసినటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలా ఏర్పడకుండా ఉండడానికి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో పుడితే గనక తప్పకుండా వాళ్ళు ఆశ్లేష బలిని చేసుకోవాలి. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి ఎలాంటి సమస్యలు అనేది ఉంటాయి ఎక్కువగా? అయితే దీనికి శాస్త్రం చెప్పినటువంటి సూక్తి ఏంటంటే గనక ఆశ్లేష నక్షత్రం అనేటువంటి సర్ప నక్షత్రం కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా చూయించేటటువంటి సూచనలు ఏంటంటే వివాహ విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. లేదు వివాహం అయిపోయింది అంటే భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతుంది. వాళ్ళిద్దరికీ చీటికి మాటికి గొడవలు రావడం ప్రారంభమవుతుంది. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకోవడం మొదలవుతుంది. లేదా తాతలు సంపాదించిందో, తండ్రులు సంపాదించిందో వాళ్ళ ఆస్తుల మీద పడి తినడమే తప్ప సంపాదించేటటువంటిది ఏదీ లేకుండా పోతుంది. అవగాహన లేకుండా పోతుంది. సంతాన సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. గర్భపాత దోషాలు, లేదా మొదటి సంతానము పడిపోయి రెండవ సంతానం కోసం ప్రయత్నించడము, రెండవ సంతానం కోసం ఎంత ప్రయత్నించినా కాకపోవడము, ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఆస్తుల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ ఎక్కువగా గొడవలు పడేటటువంటి సందర్భాలు, సిచ్యువేషన్లు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేదో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు మనశ్శాంతి లేకపోవడం, చీటికి మాటికి మనం ప్రశాంతంగా కూర్చుందామంటే చాలు ఏదో ఒక నింద నెత్తి మీద పడడము, ఏదో ఒక మాట అనడము, దాంతో
కోపము, ఆవేశము, ఉద్రిక్తత ఇవన్నీ రావడము, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు చాలామంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళని వాడుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీరిన తర్వాత వాళ్ళను తన్నేయడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు ఉంటుంటాయి. ఎందుకంటే బికాజ్ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి చాలా గొప్ప తెలివితేట కలిగినటువంటి వారు, దేన్నైనా సాధించేటటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారు ఆశ్లేష నక్షత్ర జాతకులు. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ ఏ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కూడా ఉండవు. బికాజ్ అంత గొప్పనైనటువంటిది ఆశ్లేష నక్షత్రం. కానీ అది సర్ప నక్షత్రం కావడం చేతనే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి తప్ప, అందుకని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని బాధలు ఉంటాయా, ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అని అనుకోవడానికి ఆస్కారం లేదు. బికాజ్ కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి అవి తప్పనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఒక మనిషి పుట్టాడు, చావు పుట్టకలు ఏ రకంగానైతే తప్పించుకోలేము, ఆకలి బాధలు ఏ రకంగా తప్పించుకోలేము, నిద్రను ఏ రకంగా తప్పించుకోలేము, అలాగే కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి జాతకులు కొన్ని కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే. దానిని తప్పించుకోవడానికి అవకాశం లేదు. కానీ వాటన్ని తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంది, ఏదైనా అవకాశం ఉంది అని అంటే గనక అది ఆశ్లేష బలి ప్రదానం చేసుకుంటే ఇలాంటి వాటి నుండి మనం అధిగమించవచ్చు. అంటే ఇప్పుడు ఆశ్లేష బలి పూజ అనేది ఆశ్లేష నక్షత్రం ఉన్నప్పుడే ఎక్కువ చేస్తూ ఉంటారండి, అంటే మిగతా రోజుల్లో చేయొద్దంటారా? చేయొచ్చు. అది చాలా మంది అపోహ ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలోనే చెయ్యాలి అనేటటువంటి విధానాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేశారు. కానీ అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో చేసుకుంటే బాగుంటుంది అని ఎందుకు అంటాము అంటే కనుక బికాజ్ ఆ ఆశ్లేష నక్షత్రం మీ జన్మ నక్షత్రం కాబట్టి మీ జన్మ నక్షత్రం రోజుననే చేసుకుంటే తొందరగా పరిహారం అనేటటువంటిది జరిగి మీకు అనుకున్నటువంటి పనులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి. ఇది చాలా మట్టుకు ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి సామూహికంగా చేసేటటువంటి వాళ్ళకి బికాజ్ ఆశ్లేష నక్షత్రం ప్రిఫరెన్స్ ఇస్తాము. లేదు మామూలుగా చేసుకునేటటువంటి వారికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి పర్టికులర్ ఆశ్లేష నక్షత్రమే అని కాదు. ఇప్పుడు చాలామంది ఇండివిజువల్గా నేను ప్రత్యేకంగా చేయించుకోవాలండి, నాకు నలుగురితో వద్దండి, నాకు డబ్బులు ఎక్కువ అయినా పర్వాలేదు, నేను చాలా ప్రత్యేకంగా చేయించుకోవాలి, నాకు ప్రత్యేకమైనటువంటి అర్చనలు, ప్రత్యేకమైన బ్రాహ్మణులు కావాలి అని అనుకునేటటువంటి వాడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేదు నెలకు ఒకసారి వచ్చి ఆశ్లేష నక్షత్రంలో చేసుకుంటాను అంటే కనుక ఆ నక్షత్రం వచ్చినప్పుడు సామూహికంగా జరుగుతాయి. ఇప్పుడు సికింద్రాబాద్ సైనిక్పూర్లో ప్రతి నెల సామూహికంగా ఆశ్లేష బలి అనేటువంటి మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. తప్పకుండా మేము ఎవ్రీ మంత్ ప్రతి నెల ఆశ్లేష బలి ప్రధానాన్ని మేము చేస్తూనే ఉంటాం. దానికి నెల రోజుల ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు వాళ్లకు ఈ నెల కన్సిడర్ చేస్తాము. ఈ నెల వాళ్ళకు మేమే ఫోన్ చేసి అయ్యా మీది ఈ రోజు కన్ఫామ్ అయిపోయింది, మీరు ఈ రోజు రండి అని చెప్పేసి మేమే ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే ప్రతి నెల మేము ఆశ్లేష బలి చేస్తుంటాం. ఒక నెల ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పేర్లు, గోత్రనామాలు అన్ని నమోదు చేసుకొని రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటే మేమే వాళ్ళకి కావాల్సినటువంటి డీటెయిల్స్ కానివ్వండి, ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, దానికి కావాల్సిన పూజా వస్తువులు ఏంటి, ఏమేమి తీసుకురావాలి, ఎలాంటి బట్టలు వేసుకొని రావాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుందమ్మా. అందుకే ఆశ్లేష బలిలో ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఆశ్లేష బలి ప్రధానాన్ని తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెల వచ్చేసరికి మనకు 8వ తారీఖు రోజున ఆశ్లేష బలి అనేటటువంటిది చేయడం నిర్వహిస్తున్నాం. కనుక ఈ 8వ తారీఖు రోజున కనుక ఎవరైనా చేసుకున్నటువంటి వారు ఉంటే మీరు డైరెక్ట్గా సంప్రదించేసి 8వ తారీఖు మీరు డైరెక్ట్గా వచ్చేసేసి ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవచ్చమ్మా. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.